హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. ఈ వీడియో ఎందుకు అంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో సిరీస్ రాబోతున్నాయి అనమాట. దానికి ఇది స్టార్టింగ్ డే అనమాట. దానికోసం అని చెప్పేసి నా ఫ్రెండ్ వాళ్ళ పాప వచ్చారు హైదరాబాద్కి. వీళ్ళు మండపేటలో ఉంటారు. నాకు తెలిసి మీరు ఎవరైనా రాజమండ్రి వ్లాగ్స్ చూస్తుంటే తిని చూసే ఉంటారు, బట్ అంత గుర్తుండకపోవచ్చు. సో తిను మండపేట నుంచి వచ్చిందనమాట. సో ముందు రోజు వచ్చింది, మేము ఆ నెక్స్ట్ డే వెళ్ళాల్సి ఉంది ట్రిప్కి. మా ఫ్లైట్ జనరల్గా మార్నింగ్ ఫ్లైట్ అలా చేసుకుంటాము, కానీ అందుకని చెప్పేసి తను ముందు రోజే వస్తే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏమైనా షాపింగ్ అది ఉన్నా హెయిర్ కట్ ఉన్నా చేయించుకోవచ్చు అన్నట్టు ముందు రోజే వచ్చిందనమాట. సో తను కూడా ఎలాగో వస్తుంది కదా, నేను కూడా అంతవరకు ఆగి మొత్తం ముగ్గురం వెళ్ళి ఒకటేసారి చేయించుకున్నాం అనమాట. నేను ఇది షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. నేను ఫోరంలో ఇప్పుడు నెక్సెస్ మాల్ అందులో ఎన్వీకి వెళ్తాను ఎప్పుడు కూడా. అందులో ఇమ్రాన్ అని తనది బాగా అలవాటు అనమాట హెయిర్ కట్ నాకు. సో ఇంకా తన అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతాను. అక్కడ చాలామంది అందరూ స్టాఫ్ చాలా బాగా చేస్తారు. సర్వీసెస్ అయితే నాకు చాలా ఇష్టము. సో ఎప్పుడు ఇక్కడికే వెళ్తాను. హెయిర్ కట్ 1 ఇయర్కి ఒకసారి చేయించుకున్నా సరే ఇక్కడికే వెళ్తాను. ఎందుకంటే ఈవెన్ మా ఇంటి క్లబ్ హౌస్లోనే ఉంది హబీబ్స్ పార్లర్ ఉంది, బట్ అయినా కూడా రిస్క్ కదా. హెయిర్ కట్ అంటే ఇంకా అట్లీస్ట్ కొన్ని మంత్స్ వరకు అది ఇంకా పర్మనెంట్గా ఉండేది. సో అందుకే రిస్క్ చేయలేక అక్కడికి వెళ్తాను. తనైతే చక్కగా మన ఫేస్కి ఇప్పుడు ప్రజెంట్ మనకున్న హెయిర్ లెంత్కి థిక్నెస్కి ఏ సెట్ అవుతుందో చూసి బాగా చెప్తాడనమాట. సో ఇప్పుడైతే ఇలా చేశాడు. చాలా కొంచెం కట్ చేయమన్నాను, చూడండి ఎంత కట్ చేశాడో. పోనీ పెడితే అసలైతే చాలా చిన్నగా ఉందన్నమాట. కాకపోతే బాగుంది, కొత్తగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి ఒకటే లుక్ అలా బోర్ కొట్టింది అనిపించింది అనమాట. సో నెక్స్ట్ ఫోరంలో ఎన్వీకి ఎదురుగానే జూడియో ఉంటుంది. అండ్ మీకు ఇది గుర్తున్నారంటే జూడియో ఎదురుగానే ఎన్వీ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ జూడియో ఎక్కడ ఉంటుందో తెలుసు కదా. సో అందుకని చెప్పేసి జూడియో కూడా వచ్చాము. వాళ్ళ పాపకి కొన్ని టాప్స్ అవి తీసుకుంటాను అంటే. సో మనం పక్కోళ్ళతో వచ్చినా కూడా మనకి కావాలేమో అని చెప్పేసి అన్నీ గెలికేస్తూ ఉంటాం కదా. సో అలాగే అదే చేస్తున్నాను. కానీ కుర్తీస్ అయితే భలే ఉన్నాయండి. అసలు అయితే నేను అనవసరంగా లాస్ట్ టైం ప్యాంటలూన్స్ కూపన్స్ తీసుకున్నాను, కానీ జూడియో కూపన్స్లే యాక్చువల్గా క్రెడిట్ కార్డ్స్వి. ఇవి ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇంట్లో వేసుకునేవే. సో అవి ఏమి పెద్ద క్వాలిటీ ఏం లేవు చెప్పాలంటే. ప్యాంటలూన్స్లో ఉన్నవి కూడా అవి ఇవి ఒకలాగే ఉన్నాయి, బట్ ఇవి అయితే ప్రైసెస్ ఇంకా తక్కువ, 399 అలాగే ఉన్నాయి. కొన్ని రోజులు వాడుకోవడానికి అయితే సెట్ అవుతాయి అనిపించింది. నేనైతే నైట్ డ్రెస్ అండ్ తను కూడా నైట్ డ్రెస్ తీసుకుంటుంది. అందుకని చెప్పి చూస్తున్నాము. ఇక్కడ ఎవరికైనా టీనేజర్స్కి చెప్పాను కదా, ఒక్కొక్కసారి చెప్తాను అని చెప్పేసి, వాళ్ళకు కూడా బాగుంటాయి నైట్ డ్రెస్లు, కొన్ని ఇన్నర్ వేర్ అలాంటివి కూడా బాగుంటాయి. ట్రై చేయండి. అన్నీ బాగోవు అన్నీ బాగుంటాయి అని కాదు. జూడియోలో మనం సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ బట్టి ఆ క్లాత్ మెటీరియల్ బట్టి ఉంటుంది, బట్ ఏది కూడా పర్మనెంట్ కాదండి. రిలేషన్స్ ఫ్రెండ్షిప్లు ఏది పర్మనెంట్ కానప్పుడు మనం బట్టల విషయంలో పర్మనెంట్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం అయితే వేస్ట్. సో ఏదైనా అప్పుడు నచ్చిందా టెంపరీ అనుకుని వెళ్ళిపోతూ ఉండాలి జీవితంలో ముందుకి. నచ్చిందా వేసుకున్నామా, కొన్ని ఉతుకులు ఉతికామా, అయిపోయింది దాని సర్వీస్ అనుకోవాలి. మనం దానికి పెట్టిన వర్త్కి అన్నాళ్ళు వచ్చింది అంటే ఓకే అనుకొని ఫిక్స్ అయిపోవాలి అంతే. ఇంకా జీవితాంతం వచ్చేయాలి, జీవితాంతం మనతో పాటు అందరూ ఉండాలి అంటే కుదరదు కదా. సో ఇక్కడ మేము ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నాము. నేను ఈ పింక్ కలర్ కాటన్ ప్యాంట్ అండ్ టాప్ తీసుకున్నాను. తను ఫ్లోరల్ నైట్ డ్రెస్ తీసుకుంది. నేను ఫస్ట్ అయితే చాలా వేసేసాను, అలా చేతిలో ఉన్నవన్నీ తీసుకుందాను ఫిక్స్ అయిపోయాను. స్కై బ్లూ ఒకటి, లెమన్ ఎల్లో కుర్తీ ఒకటి చాలా బాగుంది అనమాట డైలీ యూస్కి. మెయిన్గా నాకు ఇప్పుడు వీడియోస్ చేసినప్పుడు కూర్చొని మాట్లాడేటప్పుడు మంచిగా కలర్ఫుల్గా అనిపించింది. బట్ అసలు వద్దు, ట్రిప్ ముందే ఇలా అవసరమా? ఆల్రెడీ ట్రిప్కి కావాల్సినవన్నీ కొనుక్కున్నాము, బట్ ఇప్పుడు మళ్ళీ ఇంట్లో కావాలని, మళ్ళీ రోడ్ మీదకి కావాలని అవసరమా అసలు ఇప్పుడు అవన్నీ అని చెప్పేసి మళ్ళీ చాలా కామ్ అయిపోయి అవన్నీ పెట్టేసాను. తన పింక్ చెప్పులు తీసుకుంది, అవి కూడా చాలా బాగున్నాయి. 599 ఎంతో, నాకు సరిగా గుర్తులేదు, 100 రూపీస్ అటు ఇటుగా చెప్తాను. తర్వాత కృష్ణపట్నంకి వెళ్ళాము. ఫోరంకి వెళ్తే కృష్ణపట్నం అనేది ఒక సేవియర్ అనమాట. లంచ్కి కానీ డిన్నర్కి కానీ చాలా చాలా బాగుంటుంది అక్కడ. ఫుడ్ అయితే అంబియన్స్ అయితే అదిరిపోతుంది. అన్నీ 90s సాంగ్సే వేస్తాడు, చాలా చాలా బాగుంటుంది అనమాట వింటూ అలా ఫుడ్ తింటుంటే. సో తర్వాత ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చేసాక నిద్ర వస్తుందని ఆపుకోవడానికి టీ పెడుతున్నాను. అండ్ ఇక్కడ నాకు వీడియో చూడండి ఎంత బాగుందో కదా. ఇలా ఎవరైనా తీస్తుంటే ఆ ఫ్రేమ్ ఎంత బాగా కనిపిస్తామో, కరెక్ట్గా ఉంటుంది. అంటే మనం అందులో ఫిట్ అయ్యి ట్రైపాడ్తో కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా లైటింగ్ అటు ఇటుగా ఒక చోట నల్లగా ఒక చోట మహా అయితే తెల్లగా పడిపోయి అంత ఘోరంగా ఉంటుందన్నమాట. అసలు వీడియో షూట్ చేయాలంటే సగం సాటిస్ఫాక్షన్ తీసేవాళ్ళు లేకే పోతుంది తెలుసా అండి. ఇలాగా సెల్ఫ్గా ఎవరైనా వీడియోస్ తీసుకునే వాళ్ళకి భలే కష్టంగా ఉంటుంది చెప్పాలంటే. ఇప్పుడు నేను ఇలా చేసేది, నేను ఏ ట్రైపాడ్లోనూ నేను ఇలా క్యాప్చర్ చేయలేను. సో నాకు వాళ్ళ పాప వచ్చింది అలేకి అని, అది ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చింది. దానికి వీడియోస్ తీయడం చాలా ఇష్టం అనమాట. అమ్మయ్య బతికిపోయాను, మొత్తం ట్రిప్ అంతా నువ్వే నాకు వీడియోగ్రాఫర్ అని చెప్పేసి దాన్ని పెట్టేసుకున్నాను అనమాట. సో అలా నేను ఎటు తిరిగితే అటు చక్కగా, అంటే చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట. మనం ఏం చేస్తున్నామో అది కాన్సన్ట్రేషన్గా చేయొచ్చు. ట్రైపాడ్ ఎటుందా, యాంగిల్ ఎటుందా అని చూసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా. అండ్ లైటింగ్ వచ్చే వైపే కూర్చోవచ్చు వాళ్ళైతే. అన్ని వైపులా ట్రైపాడ్ మనం పెట్టుకోలేము.
యాంగిల్ సెట్ కాదు, హైట్ సెట్ కాదు. సో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా చిన్న చిన్న యూట్యూబర్స్కి అంత హెల్ప్ ఉండదు కదా మనకి. ఇంట్లో వాళ్ళు తీయరు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళకి ఓపిక ఉండదు, వదిలేసేంటిది. తర్వాత ఇంకా మేము నెయిల్ పాలిష్ అది వేసుకుంటున్నాము. మాకు ట్రిప్కి వెళ్ళే ముందు ఇలా ఒక 1 డే చక్కగా ప్రిపరేషన్స్, ఆ వైబ్ అలా సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ట్రిప్ ఎంత అవసరం అంటే మాకు చాలా చాలా అవసరం అనమాట. ఇది ఒక మెడిసిన్ లాగా చెప్పాలంటే. అందుకే ప్లాన్ చేసాం. యాక్చువల్గా ఈ టైంలో ప్లాన్ చేయాల్సిన ట్రిప్ కాదు. మేము ఎవరూ ఆ సిచ్యువేషన్స్లో కూడా లేము, నేను కానీ నా సరౌండింగ్స్లో జనాలు కానీ. బట్ చెప్తున్నాను కదా, అసలు ఒక బ్రేక్ డౌన్ అయినట్టు అయిపోయిందనమాట 2024 మొత్తము. అందులో నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది. డిప్రెషన్ అనే అంత పెద్ద వర్డ్స్ యూజ్ చేయను కానీ ఆల్మోస్ట్ అదే స్టేజ్ అనమాట. సో ఇంకా కంటిన్యూగా ఏదైనా రిలాక్స్ అవుదామంటే పిల్లల ఎగ్జామ్స్ ఇది అది తప్ప ఇంకా వేరే ఛాన్స్ దొరకలేదు మాకు. సో మెయిన్గా బడ్జెట్ కూడా చూసుకోవాలి కాబట్టి చాలానే టైం పట్టింది. మెల్లిగా సేవ్ చేసుకొని కొంచెము ఇంకెక్కడికి వెళ్దాం అని ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా దీనికని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. మెయిన్గా నేను ట్రిప్స్ అనేది అలవాటు చేసుకున్నాక ఇయర్లో ఒకసారైనా సరే, అది ఎక్కడికైనా సరే వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా పెట్టుకున్నానండి. ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్కటి ప్రయారిటీగా పెట్టుకుంటారు. కొంతమంది గోల్డ్ సేవింగ్స్ అని, కొంతమంది ఇంకొక చోటని అదని చేసుకుంటారు. బట్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అవన్నీ బయటకు కనపడవన్నమాట. బట్ నేనైతే ఏదైతే చేస్తానో అది బయటకు కనబడుతుంది. సో అదో పెద్ద విషయంలాగా మాట్లాడుకోవడానికి నేను ఒక టాపిక్ అయిపోతాను ఎవరికైనా సరే. చాలామంది ట్రిప్కి వెళ్ళిన ఫొటోస్ పెట్టుకోరు, స్టేటస్లో ఏది అప్డేట్ చేసుకోరు. బట్ నేనేమైందంటే ఇప్పుడు యూట్యూబ్కి వచ్చేసాను పబ్లిక్గా. సో ఏది చేసినా ప్రతిదీ నేను చూపించాలి, చేయాలి. కనీసం నవ్వుతూ కనపడాలంటే కూడా భయం వేస్తుంది అనమాట. ఎలా నవ్వేసుకుంటుంది, ఇన్ని కష్టాలు ఉంటున్నా కూడా వెనకాల. సో అయితే ఏదో అయిందనమాట. నేను ఏమన్నా తేడాగా అనుకుంటారేమో అని కూడా భయం తెలుసా నిజంగా. ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళతో అనేది ఫ్రీడమ్ ఎప్పటికీ రాదు, ఎప్పటికీ ఇది ఇలాగే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడనే కాదు, నేను 2 years బ్యాక్ వెళ్ళినా కూడా ఇదే మాటలు ఉండేవి. ఇవన్నీ పట్టించుకుంటుంటే నేనైతే ముందుకెళ్ళలేను. నా ప్రయారిటీ మెయిన్గా నా మెంటల్ హెల్త్, అంతే. దానికే ప్రయారిటీ ఇచ్చుకుంటేనే నేను నా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళగలను. ఎందుకంటే మెయిన్ ప్రెషర్ అంతా పడేది నా మీదే అనమాట. సో ఫ్యామిలీ బాగుండాలంటే ఫస్ట్ ఫ్యామిలీలో ఉన్న మెయిన్ హౌస్ వైఫ్ బాగుండాలి, తన మెంటల్ హెల్త్ బాగుండాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్ బాగుండాలి. ఇవన్నీ బాగుండాలంటే మనకు ఒక రిలాక్సేషన్ కావాలి. మనం ఎప్పుడు హస్బెండ్ తీసుకెళ్తారా అని చెప్పేసి అలా ఎదురు చూస్తూ కూర్చుంటే కొంతమందికి అదృష్టం ఉంటుంది. అఫ్కోర్స్ అది కాదనలేను. వాళ్ళు చక్కగా ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సెలవులు ఉండేవాళ్ళు ఉంటారు, లేదంటే నలుగురు వెళ్తే బడ్జెట్ ఉండేవాళ్ళు ఉంటారు. బట్ నాకైతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేము నలుగురం వెళ్ళలేకపోతూ ఉంటామన్నమాట. వెళ్తే ముగ్గురు వెళ్తాము, లేదంటే ఆయన సింగిల్గా ఆఫీస్ ట్రిప్స్ ఆయన చాలానే వెళ్తూ ఉంటారు. కాబట్టి మిగతా ట్రిప్స్కి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండదు. అండ్ తనకి అన్ని హాలిడేస్ ఉండవు. ఆయనకున్నప్పుడు పిల్లలకు ఉన్నప్పుడు ఆయనకు ఉండవు అనమాట. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్ మధ్యలో నలుగురం కలిసి వెళ్దామా అంటే 2 days అలా వెళ్ళి రాగలుగుతాం తప్ప, రోడ్ ట్రిప్ షిరిడి కానీ కొల్హాపూర్ కానీ ఇలాంటివి అయితే వెళ్తాం తప్ప ఒక పెద్ద ట్రిప్, ఒక 5-6 రోజుల ట్రిప్ ఎప్పుడు వేయలేము. సో అందుకనే నేను మ్యాక్సిమం ఇలా ఎవరికైతే కుదురుతుందో అలా ఒక ఫ్రెండ్, 2 ఫ్రెండ్స్నో మేము అనుకుని వెళ్దామని చెప్పేసి అనుకుంటాం అనమాట. మెయిన్గా ఇప్పుడు నాతో వచ్చిన ఫ్రెండ్ నేను అయితే కనుక ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మెయిన్గా మాకు కేదార్నాథ్ వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండేది. బట్ ఇప్పుడైతే అది పాసిబుల్ కాదు కాబట్టి ప్రస్తుతానికైతే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక వేరే చిన్న ప్లేస్ సౌత్ ఇండియాలోనే ఒకటి చూస్ చేసుకుని దానికి వెళ్దాం అనుకున్నాము. ట్రిప్స్కి ఓన్లీ లేడీస్ వెళ్ళొచ్చా? అఫ్ కోర్స్ వెళ్ళొచ్చు, ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళకూడదు? ఇండియా ఉన్న అంత భయంకరంగా ఉంటుందా? అస్సలు కదా, చాలా సేఫెస్ట్ ప్లేస్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆల్రెడీ యూఎస్ అవన్నీ కూడా చూసొచ్చాను కదా. చీకటి పడితే బయటికి వెళ్ళాలంటే భయపడతాం తెలుసా అండి. అక్కడ అంత ఇండిపెండెన్స్ ఉంటుందని అంటారే కదా. ఎవడు ఏ గన్ను పట్టుకొస్తాడో, ఎవరు ఎలా అంటాడో అని నిజంగా నేను చాలా భయపడ్డాను. అసలు మన ఇండియాలో లక్కీగా అలాంటి సిచ్యువేషనే ఉండదు. మన మనుషులు జనాలు ఏవో ఎక్కడో జరుగుతాయి నిజంగానే. బట్ అవి పట్టుకొని మనం ఎప్పుడు ఇంట్లోనే కూర్చోవాలి, భయపడుతూ కూర్చోవాలి అంటే అస్సలు కుదరదు. మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. మన అదృష్టం బాగోకపోతే మన ఇంట్లో కూర్చున్న పిడుగొచ్చి నెత్తి మీద పడుతుంది. సో భయంతో బతకలేము ఎప్పటికీ కూడా. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడమే. మనల్ని చూసి మన పిల్లలు కూడా ఇదే నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండడం అనేది చాలా. సో ఏదైనా సరే ఇండిపెండెంట్గా ఉండాలి. దానికి జాబ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇండిపెండెంట్గా ప్రతిదీ మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ బుకింగ్స్ దగ్గర నుంచి మొత్తం ప్లానింగ్ దగ్గర నుంచి అన్నీ మేమే చేసుకుంటాం అనమాట. హస్బెండ్కి వెళ్తున్నాము ఓకేనా అన్న పర్మిషన్ వాళ్ళ సెలవులు బట్టి, ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి పర్మిషన్ తీసుకుంటాం తప్ప మిగతావన్నీ మేమే చేసుకుంటామండి. ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి హోటల్ రీసెర్చ్ దగ్గర నుంచి అన్నీ మేమే చేసుకుంటాం. నమ్ముతారా? మా కుటుంబాలు ఎలా అంటే మెయిన్గా మా ఇంట్లో వెళ్తున్నాము అంటే ప్రాబ్లం ఏమీ ఉండదు, పంపిస్తారు. జస్ట్ పిల్లల హాలిడేస్ అవి చూసుకోవాలి. మా ఇంట్లో మా అత్తగారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అత్తగారు ఉంటారు. కాబట్టి ఫుడ్కి అయితే ప్రాబ్లం ఉండదు. అండ్ మేము లేకపోతే బెంగ పెట్టుకునే అంత ఏజ్డ్ పిల్లలు కూడా కాదు మాకు. ఆ ఏజ్లో అయితే వాళ్ళని తీసుకుని వెళ్ళాము.
వెళ్ళాము, కాశ్మీర్కి వెళ్ళాము. ఆ స్టోరీ చాలా బాగుంటుంది, నేను ఎప్పుడైనా వేరే వీడియోస్లో చెప్తానులేండి. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఆ స్టోరీ అంతా. కాశ్మీర్ ట్రిప్ 13 మంది వెళ్ళాము, ఓన్లీ 5 మెంబర్స్ మేము అమ్మాయిలం అండ్ మా కిడ్స్ అనమాట. చాలా బాగుంటుంది, అది చెప్తాను ఫ్యూచర్లో ఎప్పుడైనా. ఆ ట్రిప్కి వెళ్తానన్నప్పుడు ఏమీ అనలేదు, ఎలా వెళ్తారు ఆడవాళ్ళు, అసలు అలాంటి సిచ్యువేషన్ ఏమీ ఉండదు మా ఇండ్లల్లో. లక్కీగా పంపిస్తారు. జస్ట్ మేము ఫైనాన్షియల్గా అయితే మేము సేవ్ చేసుకుంటాం, హస్బెండ్కి బర్డన్ అవ్వనివ్వము. ఏ సేవింగ్స్ మాకు వచ్చేది ఏదైనా ఖర్చులు పెట్టుకునే దగ్గర పక్కకు పెట్టేదో వాటికి మాత్రం కొన్ని మంత్స్ టైం పడుతుంది. అంతేగాని మేము ఇలా ట్రిప్కి వెళ్తామంటే ఇలా లక్షలు ఇచ్చేసి వెళ్ళిపోండి అని అంత సీన్ లేదులేండి. బట్ చెప్తున్నాను కదా, చూడడానికి కొన్ని నమ్మేసేలాగా ఉంటాయి కానీ అసలు అలా ఉండదు. బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే మేము చాలా ప్లాన్ చేసుకుని వెళ్తాము. ఇంతలోనే వెళ్ళాలి అంతలోనే వెళ్ళాలని ఆలోచించుకుని ఇంతలో అయితే ఈ ట్రిప్ అయితే వచ్చేస్తుంది అని డిసైడ్ అయ్యి కూడా వెళ్తామన్నమాట. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ ఇలా ఉంటుంది. సో ఆ ఫీల్ స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా ట్రిప్కి వెళ్ళేది ఎక్కడికి వెళ్తాము అనేది అయితే దిగిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ చూస్తారు కదా, ఎవరైనా గుర్తుపడితే కనుక చెప్పండి కామెంట్ సెక్షన్లో. ట్రిప్లో ఉన్నప్పుడు జరిగిన మంచి విషయం ఏంటి అంటే, హెచ్కే వీడియో ఒకటి పెట్టాను కదా, ఎంత మంచి వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ప్రతిరోజు నేను ఓపెన్ చేస్తే దానికి చాలా హ్యాపీ అయ్యాను అనమాట. నేను ట్రిప్లో ఉన్నది ఎంత హ్యాపీనెస్, ఒక పక్క ఇది ఓపెన్ చేయగానే చక్కగా వ్యూస్ అలా పెరుగుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. మేము ఆఫ్టర్నూన్ ఫ్లైట్ తీసుకున్నాము, కాకపోతే చాలా ఎర్లీగా వెళ్ళిపోయాము, అది కూడా మంచిదే అయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి నాకు తెలిసి లాస్ట్ ఇయర్ యూఎస్ ట్రిప్కి వెళ్ళి జూన్ ఆ టైంలో వెళ్ళాను కదా, అదే లాస్ట్ అనమాట. మళ్ళీ 1 year అయిపోతుంది ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టి, నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు. సో ఏమైందంటే చాలా చేంజెస్ అయ్యాయి. నాకు తెలిసి ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను, జనరల్గా ఇడ్లీ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది కదా అక్కడ బర్గర్ కింగ్ దగ్గర, అక్కడితో మ్యాక్సిమం ఆగిపోయేది. వెనకాల గేట్స్ ఏమి ఉండేవి కాదు, కిందకి పంపించేవారు. బట్ ఇప్పుడు బాగా వెనకాల ఒక 19 గేట్స్ వరకు పెట్టారు. చెప్పాలంటే ఎంత పొడుగు నడవాల్సి వచ్చిందంటే మాకు గేట్ నెంబర్ 11 అలా వచ్చిందనమాట. సో చాలా పొడుగు నడిచాము. ఫస్ట్ టైం చూసానండి ఎన్ని షాప్స్ పెట్టారంటే, అసలు చాలా కొత్త షాప్స్ వచ్చాయి, హ్యాండ్ బ్యాగ్, కుర్తీస్ అలాంటివన్నీ. నేను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదులేండి, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఉంటాయి అండ్ ఆఫర్స్ అస్సలు ఉండవు. మళ్ళీ కాస్ట్లీ ప్రొడక్ట్స్ పెడతారనమాట. ఇప్పుడు డబ్ల్యూ కుర్తీస్ బయట కొనుక్కోగలం అనిపిస్తుంది కానీ బట్ అక్కడ ఉండేవన్నీ ఎక్స్పెన్సివ్ రేంజ్ పెడుతూ ఉంటారు అనిపిస్తుంది. మేమైతే చాలా ఎర్లీగా వెళ్ళామన్నమాట. ఇంకా కౌంటర్ కూడా ఓపెన్ చేశారో లేదో తెలియదు కానీ మమ్మల్ని అయితే డైరెక్ట్ బ్యాగేజ్ అక్కడ ఒక హెల్పర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసేసేయండి అని చెప్పారు. బట్ మాకు బోర్డింగ్ పాస్ అయితే ఆ కార్డ్ లాంటిది ఇవ్వలేదన్నమాట, పేపర్ ఇచ్చారు. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, అది ఎందుకో తెలియదు. అదే ఫస్ట్ మనం ట్రిప్కి వెళ్తున్నా అంటే అదే ఒక ఎక్సైట్మెంట్ అనమాట. సో ఇదే చెప్తున్నాను నేను, ఇలా గేట్స్ క్రాస్ చేసుకుని వెళ్తూ ఉంటే చాలా పొడుగు పెట్టారు. క్యారెట్ లైన్ ఒకటి కొత్తగా వచ్చింది, నేను అంతకుముందు అక్కడ క్యారెట్ లైన్ చూడలేదు, స్వరోస్కి ఎప్పుడు ఉండేది. సో ఇలా చాలా రకరకాల స్టోర్స్, నీరూస్ ఎప్పుడు ఉండేది అది కూడా, బట్ బాగా పొడుగు పెంచారండి. అంటే నడిచే ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి, సో అందులో కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు నడవడానికి. అండ్ కొత్తగా అయితే నేను ఇక్కడ షోయు చూశాను, నాగ చైతన్య రెస్టారెంట్ ఎయిర్పోర్ట్లో. తిందామా అనుకున్నాను, బట్ చెప్తున్నాను కదా చాలా రిస్క్ చేసి కొత్త ఐటమ్. అండ్ వాళ్ళేమో అంత సీన్ లేదు, ఆ పాపకి నా అలాగే రైస్ అది అంటేనే ఇష్టము. సో మళ్ళీ డిసప్పాయింట్ అవుతామని చెప్పేసి ఆల్రెడీ తెలుసున్న ఐటమే తిందామని మళ్ళీ 19th గేట్ వెనక్కి బాగా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ బర్గర్ కింగ్ తిన్నామన్నమాట. సో అదైతే సేఫెస్ట్ ఆప్షన్, ఆల్రెడీ మనకి దాని టేస్ట్ తెలుస్తుంది కాబట్టి ఇంకా అదే తినేసి ఫ్లైట్ ఎక్కేసాం. బట్ ఫ్లైట్లో కూడా పొరపాటునో తెలుసో తెలియకో మరి ఆఫర్ ఇచ్చాడనో ఫుడ్ అయితే పెట్టాను నేనైతే, బట్ యాజ్ యూజువల్గా అస్సలు బాగాలేదు. ఇక్కడైతే ఫార్మసీ కూడా ఉంటుంది, మెడికల్ స్టోరు. ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఎమర్జెన్సీకి ఏదైనా మెడిసిన్స్ మర్చిపోతాయి కూడా మీరు అక్కడ కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇంకా మేము అక్కడ తినేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాం. ఏమున్నాయో రెస్టారెంట్స్ అంటే మెయిన్గా ఆ టైంకి లంచ్ అయితే ప్రిపేర్ అవ్వలేదు, పంజాబీ రెస్టారెంట్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి మేము బర్గర్ కింగ్కి వెళ్ళి తినేసి ఇంకా మా గేట్ దగ్గరికి మళ్ళీ వచ్చేసాము. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో, నేను కూడా హ్యాపీ అవుతాను. ట్రిప్ కంటే ఎయిర్పోర్ట్ ఎక్కువ మిస్ అవుతాను తెలుసా. కొన్ని మంత్స్ అయిపోతే ఆ దురదలా వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదో ఒక చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా బుర్రలో మెదిలింది అంటే ఇంకా నా ఫ్రెండ్స్ని గెలికేస్తూ ఉంటాను, ఇక్కడికి వెళ్దామా నువ్వు వస్తావా అని చెప్పేసి. సో చాలామంది అనుకున్నాం యాక్చువల్గా ఈ ట్రిప్కి, చాలామంది అంటే ఒక 2-3 అనుకున్నాను, బట్ వాళ్ళకి రకరకాల కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది పాపం. అలా గ్రూప్గా వెళ్ళింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, రీల్స్ కూడా తీసుకునేవాళ్ళం, బట్ అలా అవ్వలేదు. సో ఈ ఎయిర్పోర్ట్ ఎవరికైనా గుర్తుపట్టారా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. మేబీ ఇక్కడ ఏమైనా కనబడిపోతుందో ఏం నాకు తెలీదు. సో ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తూ ఉంటా, బాయ్.